మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఊపిరిడిచి వానిచ్చిన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు ఏ మాటలు చెప్తే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, దేవుని పిల్లారా, హెబ్రేలుకి రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ ధైర్యము విడిచిపెట్టకండి అన్నాడు. దేవుని పిల్లారా, మనము ఎంత విశ్వాసం కలిగిన వారమైనా, ఎంత బలం కలిగిన వారమైనా, దేవుని పిల్లారా, కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే ధైర్యాన్ని విడిచిపెట్టి నీరు గారిపోతాం, కుప్పగూలిపోతాం. కానీ దేవుని పిల్లరా, దేవుడు ఈ ఉదయమున ఒక వాగ్దాన పూర్వకంగా మనతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ హృదయాలు నేను వెలిగిస్తున్నాను. మీరు ఏ ప్రమాదాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ఇరుకులతో ఉన్నా మీరు ఉన్నప్పటికీ మీ ధైర్యము మీరు విడిచిపెట్టకపోతే, ఇదిగో నేను మీకు గొప్ప ఏమి ఇస్తానంటాడు, ఫలితాన్ని నేను ఇస్తానంటున్నాడు. గొప్ప ఫలితం ఇస్తాడు, గొప్ప ఫలం ఇస్తాడు మనకు దేవుని పిల్లరా. కనుక ఎలాంటి పరిస్థితులు మీరు ఈ ఉదయకాలం ఉన్నప్పటికీ మీ ధైర్యమే మీరు విడిచిపెట్టకపోతే దానికి బహుమానంగా దేవుడు గొప్ప ఫలము ఇస్తారంటున్నాడు. ఎవరైతే ధైర్యాన్ని విడిచిపెట్టి కుప్పకూలిపోయి బాధల్లో ఉన్నారు, అట్టి పిల్లలు తిరిగి ధైర్యం కలిగిన వారిగా ఉండి దేవుడిచ్చు ఆ ఫలము పొందేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రినైనా, వాగ్దానపూర్వకంగా ఈ ఉదయకాలము మీ ధైర్యం విడిచిపెట్టవద్దని చెప్తున్నాడు తండ్రి. ఇదిగోనైనా ఎవరైతేనైనా ధైర్యాన్ని విడిచిపెట్టినైనా ఆదరించేవారు లేక, ఆదుకునేవారు లేక, ఓదార్పు మాటలు చెప్పేవారు లేక తండ్రి, ఎంతమంది అయితే ధైర్యాన్ని విడిచిపెట్టారో అట్టి పిల్లలకునైనా తిరిగి పూర్తి ధైర్యం ఇచ్చి తండ్రి, ఆ ధైర్యం వలన నీ వలన ప్రతిఫలం పొందగలిగే మహాభాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.